ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్తో ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని చాలా ఆదా చేసుకుంటారు. ఖచ్చితంగా వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. రెగ్యులర్గా వాటర్ తాగే వాటర్ బాటిల్స్ అనేవి కొంచెం మనం క్యాప్ ఓపెన్ చేసరికి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది అయితే షాంపులు సరపులు లాంటివి గట్ట వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. మనం వాటర్ తాగే వాటర్ బాటిల్స్లో ఎప్పుడు కూడా ఎటువంటి సరపులు షాంపులు వేసి కడగకూడదండి. ఎందువల్ల అంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకి వాసన అనేది మళ్ళీ ఎంత క్లీన్ చేసినా అదే వస్తుంది. కాబట్టి బాటిల్స్ అనేవి స్మెల్ రాకుండా లోన వైపు జంగు పడుతుంది. అది కూడా పట్టకుండా చక్కగా ఇటువంటి బ్రష్ పెట్టకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేదే తెలుసుకుందాం. ఎప్పుడైనా వాటర్ బాటిల్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పుని వేసుకోండి. రాళ్ళ ఉప్పు లేని వారు సాల్ట్ లేదంటే ఇసుక దొరికితే ఇసుకను కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకొని వీలుంటే గోరువెచ్చటి నీళ్ళని వేసేసుకొని బాటిల్ని కిందకి పైకి ఈ విధంగా షేక్ చేసినట్టయితే మనం రాళ్ళ ఉప్పు వేసాం కాబట్టి గరుకుకి లోన ఉండే జొంగ అంతా పోతుందండి. అలాగే మనకు బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా నిమ్మరసం వల్ల పోయి బాటిల్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనం రెగ్యులర్గా వాడే బాటిల్స్ని నైట్ టైం చక్కగా క్లీన్ చేసేసుకొని చక్కగా ఎయిర్ లోనకి పోయేటట్టు గట్ట ఆరబెట్టుకొని మనం చక్కగా వాడుకున్నట్లయితే బాటిల్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా లోన వైపు ఎటువంటి జంగు అనేది పట్టకుండా చాలా నీట్గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో కిచెన్లోన ఇలా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది కదండి. స్టవ్ పైన ఏదైనా పెట్టేసి పాలు కానీ లేదంటే ఏదో ఒకటి ఇలా కూరలు కానీ మాడిపోయేటప్పుడు గట్టను పాతలు అనేవి చాలా నల్లగా ఇలా అయిపోతుంటాయి కదండి. కొంచెం క్లీన్ చేయడం కష్టమే. కొంతమంది అయితే నైట్ అంతా నీళ్ళు పోసి పక్కన పెడుతూ ఉంటారండి. కొంతమంది గీకుతూ ఉంటారు స్పూన్లు పెట్టి పీచులు పెట్టి. ఇంత గీకే పనే లేకుండా ఎంత మొండిగా మాడిపోయిన కళాయిలైనా పాత్రలైనా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో అప్పటికప్పుడు అనేది అయితే తెలుసుకుందాం. మాడిపోయిన పాత్రలను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని మనకి ఎక్కడి వరకు అయితే మాడిపోయిందో అంతవరకు వాటర్ని పోసుకొని ఇందులోన కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ని కానీ రెండిట్లో మీరు ఏది వేసుకున్నా కూడాను మనకి ఈ మురికి అనేది చాలా బాగా పోతుందండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ను కూడా వేసేసుకోండి. సాల్ట్ వల్ల మనకి స్మెల్ అనేది ఉండదు. మరకలు కూడా చాలా బాగా పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే పసుపు మరకలు లాంటివి ఒకటే ఉన్నా ఆ తర్వాత వేడిగా పాత్ర ఉండేటప్పుడు వేడి నీళ్ళు మరిగినప్పుడు మనకి ఈ మోడ అంతా కూడా చాలా చక్కగా ఊడొచ్చేస్తుందండి. ఒక షార్ప్గా ఉండే స్పూన్ తోటి ఇలా స్టవ్ మీదే జస్ట్ మనం ఇలా పట్టుకొని అటు ఇటు కూడా చుట్టూ తిప్పుతూ ఎక్కడైతే మనకి నల్లగా మోడ అనేది మాడిపోయిందో దాన్ని గీకేసామంటే మనకి 100% ఎంత నల్లగా మొండిగా మారిపోయిందని కూడా ఇక్కడే మనకి పూర్తిగా వదిలేస్తుందండి. వీడియోలో కూడా మీకు ఒకసారి అయితే పాత్రని గీకిన తర్వాత అయితే వాటర్ని సపరేట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, నార్మల్ పాత్రలాగా అయిపోయింది. దీన్ని మనం నార్మల్గా ఎలా అయితే క్లీన్ చేస్తామో అదే విధంగా క్లీన్ చేసామనుకోండి పాత్రలు అనేవి చాలా కొత్తగా వచ్చేస్తాయండి. దీనికోసం మనము పీచులు పెట్టి రుద్దుకుంటా రాత్రి అంతా నానబెట్టి కొంతమంది అయితే ఇంక ఇవి వదలవని పక్కన కూడా పడేసే వాళ్ళు ఉంటారండి. అలా కాకుండా మాడిపోయిన పాల గిన్నెలు కానీ కళాయిలు కానీ చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసేయండి. ఇందులో మనం బేకింగ్ పౌడర్ సాల్ట్ వేసి క్లీన్ చేసాం కాబట్టి ఎటువంటి పాత్ర కూడా మనకి మాడిపోయిన స్మెల్ రాకుండా చాలా కొత్త వాటిలా ఉంటాయి. శ్రమ లేకుండా ఇలా ఈజీగా ఎప్పుడైనా కావాలంటే క్లీన్ చేసేయచ్చు. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. మళ్ళీ చాలామంది ఇళ్లలోకి ఎలుకలు బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒక రకంగానే వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా ఇంట్లో ఉండే ఎలుకలను బొద్దింకల్ని సింపుల్గా ఇంట్లోనే ఉండే వాటితో ఎలా బయటికి పంపించాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ఒక టమాటాని అయితే తీసుకోండి. టమాటా మీరు కావాలంటే ఫుల్ టమాటా తీసుకోవచ్చు, లేదంటే ఒక హాఫ్ పీస్ తీసుకున్నా సరిపోతుంది. నార్మల్గా ప్రతి ఒక్కరు ఇంట్లోనూ కూడా ఈ బొద్దింకలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బొద్దింకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండాలి, ఆ స్మెల్కి అసలు ఎటువంటి ఏగలు పురుగులు కూడా రాకుండా ఉండాలంటే ఈ టమాటా ముక్క మీద 1 లేదా 2 కర్పూరం బిళ్ళలు అనేవి వేసేసుకోండి. అలాగే ఇందులోన ఒక 3-4 లవంగాలను కూడా టమాటాకు గుచ్చేసుకోండి. లవంగాల వల్ల మనకి ఏంటంటే దోమలు లాంటివి గట్ట ఏమీ రావండి. ఆ ఘాటు వాసనకి చీమలు లాంటివి గట్టను. ఆ తర్వాత వెలకలు ఇవి తిని బయటకు పోవడం కోసం ఇందులోనైతే నేను కారం అయితే వేస్తున్నానండి. కారం ఎంత ఘాటుకుంటుందో అందరికీ తెలిసిందే. కారం వేస్తే అస్సలు ఇవి తినడానికి ఇష్టపడవు కాబట్టి ఇందు మీద ఖచ్చితంగా ఒక పావు టీ స్పూన్ 1/2 టీ స్పూన్ వరకు షుగర్ పైన ఈ విధంగా చిలకరించండి. ఎందువల్లంటే పంచదారకి అట్రాక్ట్ అయ్యి స్వీట్ కాబట్టి ఎలుకలు కానీ బొద్దింకలు కానీ ఇవి తినడానికి వస్తాయండి. ఇవి మీరు కిచెన్లోనే నైట్ టైం ఎక్కడెక్కడైతే ఎలుకలు బొద్దింకలు ఇవన్నీ తిరుగుతున్నాయో
ఆ ప్లేస్‌లో పెట్టేసుకోండి. ఇంట్లోని చిన్న పిల్లలు గాని, పెంపుడు జంతువులు గాని ఉన్నట్లయితే వాటికి అస్సలు టచ్ అవ్వనివ్వకండి, అందనివ్వకండి. తెలియక నోట్లో పెట్టేస్తాయి కాబట్టి, ఇలా మీరు నైట్ టైము ఎక్కడ కావాలంటే అక్కడ గ్యాస్ సిలిండర్, కిచెన్‌లో పెట్టేటప్పుడు కిచెన్ నీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఎలకలు ఇవి తీసుకొని బయటకు పోయి చనిపోవడం, లేదంటే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావడానికి చాలా భయపడతాయి. ఈ విధంగా ఇంట్లోనే బొద్దింకలను, ఎలుకలను తగ్గించేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి చలికాలం స్టార్ట్ అవ్వగానే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మనం పడిపోయేటప్పుడు కూడా పడిపోయిన ప్లేస్‌లో వాపు, నొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! కొంతమంది షుగర్ పేషెంట్‌లకి కాళ్ళు మంటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈ కాళ్ళు మంటలు ఇవన్నీ తగ్గాలంటే సింపుల్‌గా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇటువంటి ఒక గరిటెని తీసుకొని ఇందులో మీరు కావాలంటే నువ్వుల నూనె గాని, లేదంటే ఆవాల నూనె గాని, లేదంటే కోకోనట్ ఆయిల్ అని వేసుకొని కొంచెం పసుపు, ఒక కర్పూరం బిళ్ళని మెత్తగా పౌడర్ చేసి వేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే అరికాళ్ళు మంటలు, అరిచేతి నొప్పులు, లేదంటే పడిపోయేటప్పుడు వచ్చిన వాపులు గానియండి, లేదంటే మనలో చాలామంది పెద్దవారికి మోకాళ్ళు, చేతులు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదా! అక్కడ నైట్ టైమ్ అప్లై చేసి చూడండి. కాళ్ళు మంటలు తగ్గుతాయి. నొప్పులు, వాపులు లాంటివి కూడా చాలా చాలా బాగా రిలీఫ్ ఇస్తాయండి. నేను రెగ్యులర్‌గా ఇదే వాడుతూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. చలికాలం అనేది స్టార్ట్ అవ్వగానే ఈ టైంలో మన ఇంట్లోని ఎక్కువగా ఈ చెమ్మకి ఫ్రూట్స్ పెట్టామనుకోండి, ఇంట్లోన కూరగాయలు, ఫ్రూట్స్ వీటి చుట్టూ కూడా చిన్న చిన్న దోమలు తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ఒక్కోసారి అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇంట్లో ప్రెజెంట్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. ఇలా ఇంట్లోకి చిన్న చిన్న దోమలు లాంటివి గట్టా రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా కొంచెం వెనిగర్‌ని తీసేసుకొని, కొంచెం కాటన్‌ని గాని, ఒకవేళ మీ దగ్గర కాటన్ లేకపోయినట్లయితే కాటన్ క్లాత్‌నైనా కూడా ఈ వాటర్‌లో మరీ పూర్తిగా ముంచేయకుండా కొంచెం కొంచెము ఈ విధంగా ముంచుకుంటూ ఫ్రూట్స్ దగ్గర గాని, లేదంటే వెజిటబుల్స్ దగ్గర గాని, ఈ కాటన్‌ని చుట్టూ కూడా మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో ఆ ఏరియాలో పెడితే వెనిగర్ వాసనకి మనకు బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వదు. ముఖ్యంగా ఇటువంటి చిన్న చిన్న దోమలు లాంటివి కూడా ఏవి ఉండవన్నమాట. మీరు కావాలంటే ఇటువంటి పెద్ద పెద్ద ఫ్రూట్స్ కూడా వెనిగర్ తోటి మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత తొక్క ఎలాగో తీసేస్తాం కాబట్టి నో ప్రాబ్లమ్. దీనివల్ల మనకి వీటి చుట్టూ కూడా చిన్న చిన్న దోమలు తిరగకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. మనం రెగ్యులర్‌గా దోసలు వేసే దోస పాత్ర అనేది, అంటే దోస పెనం అనేది మనకి ఈ విధంగా ఒక్కొక్కసారి దోసలని అతుక్కుంటూ చాలా చిరాకొచ్చేసి చుట్టూ కూడా ఈ ఆయిల్ వల్ల జిడ్డు, మురికి అనేది పేరుకుపోతూ ఉంటుంది కదండీ! కొంతమంది పీచు పెట్టి క్లీన్ చేసేస్తారు. దీనివల్ల నాన్ స్టిక్ అనేది పోయి మనకి ఈ ప్యాన్ అనేది పూర్తిగా పాడైపోతుందండి. ఇలా ప్యాన్ అనేది పాడవకుండా, గీతలనేవి పడకుండా ఇటువంటి దోస ప్యాన్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం పాత్రని మనం ఇలా స్టవ్ పై పెట్టేసుకొని సిమ్‌లో ఆన్ చేసుకోండి స్టవ్‌ని. ఆ తర్వాత పాత్ర వేడెక్కేటప్పుడు ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నిమ్మరసాన్ని, అంటే ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండేసి అదే నిమ్మ చెక్కతోటి ఈ విధంగా ఒక స్పూన్ గాని ఏదైనా స్ట్రాంగ్‌గా పట్టేసుకొని దీంతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ వాటర్ అంతా కూడాను మనకి ఇంకిపోయినంత వరకు కూడాను కొంచెము ఇలా క్లీన్ చేసామనుకోండి, జిడ్డు, మురుకది అంతా కూడా వేడికి ఊడొచ్చేస్తుందండి. నార్మల్‌గా మనం వేడి లేకుండా క్లీన్ చేయాలంటే దోస పెనం అంత ఈజీగా క్లీన్ చేయలేమండి. అలాగే మనకి నాన్ స్టిక్ కూడా పోతుంది. ఎక్కడెక్కడైతే మనకి జిడ్డు, మురికి ఇదంతా కూడా పేరికిపోయిందో అక్కడ మాత్రమే ఇలా మధ్యలోన అస్సలు పామకూడదండి. ఇలా షార్ప్‌గా ఉండే స్పూన్ తోటి ఎక్స్ట్రాగా ఉండే జిడ్డు, మురికి ఇదంతా కూడా వీలైన మట్టుగా అయితే గీకేయండి. నేనెప్పుడు ఇదే విధంగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. అందుకే మాకు ఎప్పుడు పడితే అప్పుడు దోసలు అతుక్కోవు. ఒకవేళ దోసలు అతుక్కున్నాయి అనుకునేటప్పుడు నేను అలానే క్లీన్ చేసేస్తాను. ఆ తర్వాత నార్మల్ పీచు తోటి మీరు కొంచెం సబ్బును గాని, విమ్ లిక్విడ్ గాని వేసి క్లీన్ చేశారంటే దోసలు పెనం మీద దోసలు వేసేటప్పుడు అతుక్కునే సమస్య అనేదే ఉండదు. జిడ్డు, మురుకు కూడా పట్టదు. ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న ట్రిక్‌ని. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్‌గా మగవారి షర్ట్‌లనేవి క్లీన్ చేయాలనుకునేటప్పుడు ముఖ్యంగా కాలర్ దగ్గర మురుకనేది చాలా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది కదా! కొంతమంది తెల్ల జుట్టుకి కలర్ వేసేటప్పుడు కూడా కాలర్ దగ్గర నల్లగా వచ్చి పడిపోతుంటుంది. కొంతమంది వాషింగ్ మిషన్‌లోని బట్టలని ఉతుకుతూ ఉంటారండి. అస్సలక వాషింగ్ మిషన్‌లో వేసామంటే కాలర్ దగ్గర మురుకుపోదు. ఎలా అయినా కూడా మనం బ్రష్ పెట్టి నానబెట్టి కాలర్ దగ్గర మురికి క్లీన్ చేసుకోవాల్సిందే. అలాగే చెమటకి కూడాను కాలర్ అంతా పాడైపోయి పీచు పీచులుగా గుడ్డంతా పాడైపోయి షర్ట్ అంతా బాగుంటుంది. సో ఇలా కాలర్‌కి మురికి పట్టకుండా మనం క్లీన్ చేసే పనే లేకుండా, ఒకవేళ తలకి కలర్ వేసినా కూడా అంటుకుపోకుండా షర్ట్ అనేది పాడవకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇటువంటి టేప్ అనేది మనకి హార్డ్వేర్ షాప్‌లో గాని, బుక్ షాప్‌లో గాని ఉంటుందండి. ఇది జస్ట్ నేను ₹20కే తీసుకున్నాను. ఇది స్కిన్‌కి ఎటువంటి డ్యామేజ్ కూడా చేయదండి. ఆల్రెడీ నేను అప్పుడప్పుడు ఇలా ఎప్పుడైనా కాలర్స్‌కి పెట్టాలనుకున్నప్పుడు ముఖ్యంగా వైట్ డ్రెసెస్, అంటే వైట్ బట్టలు ఎక్కువ ఎవరైతే వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇలా కాస్ట్లీ బట్టలు పెట్టేవారైతే
మాత్రం క్లీన్ చేసుకునే పని లేకుండా జస్ట్ ఈ టేపుని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ దీన్ని అంటించేయండి. మళ్ళీ మీరు వాష్ చేసుకునేటప్పుడు దీన్ని తీసి మళ్ళీ కావాలంటే నెక్స్ట్ టైం అంటించేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల మనకి కాలర్ దగ్గర మురికి, అలాగే కలర్ కానీ ఏదైనా వేసేటప్పుడు కూడా హెయిర్‌కి ఆ కలర్ కూడా అంటుకుపోకుండా, జిడ్డు మురికి అనేది పట్టకుండా, సో మనకేంటంటే ఉతుక్కునేటప్పుడు కూడా ఎటువంటి శ్రమ లేకుండా కాలర్ అనేది అరిగిపోకుండా చాలా చాలా నీట్‌గా ఉంటుందండి. అసలు మన కాలర్ దగ్గర ఈ టేప్ అంటించినట్టు కూడా ఉండదు. ఎటువంటి స్కిన్‌కి అలర్జీస్ రావండి. కొంతమంది గీసుకుపోతూ ఉంటదనుకుంటారు గానీ, సో ఇది కాటన్ కాబట్టి ఎటువంటి కూడాను అంటుకుపోకుండా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుందండి. సో ఇలా మనం ఈ చిన్న టేప్ తోటి కాలర్లు ఉతికే పనే లేకుండా, షర్ట్ పాడైపోకుండా మన శ్రమతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. కావాలంటే సింపుల్‌గా ఇలా తొలగించేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. కాడ వరకు చాలా చాలా బాగా యూజ్ అయ్యే టిప్ ఇది. మనం నార్మల్‌గా శారీస్‌కి గానీ, లేదంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్‌కి అయితే 2 వైపులా కూడా పిన్నీస్‌లను పెట్టుకునేటప్పుడు, పిన్నీస్ వల్ల మనకి కొన్ని రోజులకి ఏంటంటే ఎక్కడైతే షోల్డర్ ఉంటుందో అంటే భుజం దగ్గర ఇన్ఫెక్షన్స్, కొంతమందికి తామర వల్ల వచ్చేస్తూ ఉంటుంది. ఎందువల్లంటే మనకి ఇనుముది కాబట్టి పిన్ను ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇలా మనం సారీకి పెట్టేటప్పుడు, లేదంటే ఇలా మన చున్నీలకి పిన్స్ అనేవి పెట్టుకునేటప్పుడు, శారీస్‌కి పెట్టుకునేటప్పుడు ఎక్కడైతే మనకు ఔట్ సైడ్ స్కిన్‌కి టచ్ అవుతుంది పిన్ను, ఆ ప్లేస్‌లోనే మనము ఇలా టేప్ అనేది మనకు మార్కెట్‌లో దొరుకుతుందండి. ఇది జస్ట్ 20 రూపీస్‌కే యూజ్ అవుతుంది. మనం శారీస్ కట్టేటప్పుడు, చున్నీలు పెట్టుకునేటప్పుడు పిన్నీస్‌లు అవి పెడుతూ ఉంటాం కదా! ఆ ప్లేస్‌లో మనం ఎక్కడైతే మన టచ్ అవుతుందో బాడీకి, ఆ ప్లేస్‌లో గనక పెట్టుకున్నామంటే మనకి పిన్నీస్ అనేది స్కిన్‌కి టచ్ అవ్వదు కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి అవ్వకుండా, ముఖ్యంగా బట్టలు కూడా పాడైపోకుండా ఉంటాయండి. ఖచ్చితంగా పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ చెమటకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా 2 వైపులా షోల్డర్ దగ్గర ఈ టేప్‌ని అంటించండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి మైగ్రేన్ తలనొప్పి గానీ, దగ్గు, జలుబు వచ్చేవంటే ఒక పట్టాన తగ్గవంటే, ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పి వచ్చేవాళ్ళైతే ఎప్పుడు సడన్‌గా వాళ్ళకి తలనొప్పి వచ్చేసి ఇబ్బంది పడతారో తెలియదు. మనలో చాలామందికి అప్పుడప్పుడు తలనొప్పి వచ్చేటప్పుడు కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. తలనొప్పిని తగ్గించి, జలుబుని తగ్గించడానికి శొంఠి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు మార్కెట్‌లో 20, 30 రూపాయలకి చాలా శొంఠి అనేది వస్తుందండి. సో ఇది మనకి డ్రై జింజర్ అని కూడా అంటూ ఉంటారు. దీన్ని ఇలా గరుకుగా ఉన్న ప్లేస్‌లో కొంచెం అంటే కొంచెం వాటర్ అనేది పోసేసుకొని ఈ శొంఠిని కొంచెం రంగదీసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్టు, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. కొంచెం కొంచెం వాటర్ డ్రాప్స్‌ని వేసేసుకుంటూ మీకు ఎంత కావాలో అంత తలకి పట్టేటట్టుగా అయితే కొంచెం ఇలా మనం శొంఠిని రంగదీసాం కదండీ! తరువాత కొంచెం పసుపును కూడా వేసుకోండి. ఇది ఆడించిన పసుపు అండి. మీరు దీని ప్లేస్‌లో శొంఠి అలాగే మనకి పసుపు కొమ్ములు ఉంటాయి కదా! దాన్ని కూడా దీంతో పాటు మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని ఈ విధంగా ఈ శొంఠిలోనే మిక్స్ చేసేసుకొని, దీన్ని మీకు తలనొప్పి వచ్చినప్పుడు గానీ, దగ్గు, జలుబు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతున్నాము, ముక్కులు పట్టేస్తున్నాయి, ఊపిరి తీసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేటప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా తయారు చేసేసుకోండి. శొంఠి వల్ల మనకి మైగ్రేన్ తలనొప్పులు గానీ, లేదంటే రెగ్యులర్‌గా వచ్చే తలనొప్పులకి గుడ్ బై చెప్పేయొచ్చు అండి. చాలా మంచి రెమెడీ అండి ఇది. కావాలంటే మీ ఇంట్లో ఉండే పెద్దవారినైనా అడగండి. తలనొప్పికి గానీ, కొంతమందికి సిరాల నొప్పులు కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అంటే మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తల దగ్గర సిరాలు అనేవి చాలా విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది కదా! ఆ పెయిన్‌ని తగ్గించి, తలనొప్పిని తగ్గించి, మనకేంటంటే ఈ జలుబు వచ్చేటప్పుడు జలుబు నుంచి కూడా త్వరగా రిలీఫ్ ఇవ్వడానికి శొంఠి చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను మెడ చుట్టూ నలుపుగా వచ్చేస్తూ ఉంటుంది కదండీ! బాడీతో పోల్చుకుంటే మెడ అంతా చాలా నల్లగా ఉంటుంది. ఎందువల్లంటే మనం వేసే చైన్‌లు అనేవి స్కిన్‌కి సెట్ అవ్వకపోవడం వల్ల, స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల స్కిన్‌తో పాటు మెడ అనేది వేరేగా ఉంటుంది. అలాంటప్పుడు మెడని ఈజీగా ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకొని నార్మల్ స్టేజ్‌లోకి తెచ్చుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం ఒక నిమ్మకాయ చెక్కని తీసేసుకొని, ఇందులో కొంచెం మనం పళ్ళ తోముకున్న పేస్టు, అలాగే కొంచెం మీరు ఏదైతే వాడతారో కాఫీ పౌడర్ అది, ఒక 2, 3 చిటికెల వరకు పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని వేసుకోండి. షుగర్ అనేది మనకి నేచురల్ స్క్రబ్బింగ్‌లా యూజ్ అవుతుందండి. అలాగే మన మెడ చుట్టూ ఉండే నలుపుదనాన్ని తగ్గించడానికి కాఫీ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనకి లెమన్ వల్ల మచ్చలు, మరకలు అనేవి చాలా చాలా త్వరగా తగ్గి, పసుపు వల్ల మనకి బ్రైట్‌నెస్ అనేది వస్తుందనమాట. పేస్ట్ వల్ల కూడా మనకి నలుపు మరకలు, పిగ్మెంటేషన్ ఇవి పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా వారానికి 1, 2 సార్లు దీన్ని ఇలా ప్రయత్నించి చూడండి. మీ మెడ చుట్టూ ఉండే నలుపు అంతా కూడా పోతుంది. దీనికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగే పని ఏమీ అవసరం లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ మెడ అనేది
నార్మల్ కలర్‌లోకి రావడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇంక నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి మగవారికైనా, ఆడవారికైనా ఆనెలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! కాళ్ళు మీద గట్టను. వీటిని ఎత్తుగుళ్ళని కూడా అంటూ ఉంటారు. వీట్లి వల్ల మనం నడలేము కూడాను. పనులు చేసేటప్పుడు కూడా విపరీతమైన నొప్పులనేవి వచ్చేస్తూ ఉంటాయండి. దీనికి మన స్కిన్ తత్వం బట్టి ఇంట్లో ఎక్కువగా పనులు చేయడం వల్ల, కొంతమంది ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల కూడాను ఈ ఆనెలనేవి గట్టిగా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! ఇలా ఆనియన్‌ను ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేదైతే తెలుసుకుందాం. దీనికి మార్కెట్‌లో రూ. 10-15కి మనకు ఇలాంటి సున్నం అనేది వస్తుందండి. ఇందులో 2 రకాలుంటాయి. ముద్ద స్ట్రెచర్‌లో ఉంటుంది. కొన్ని పౌడర్స్ రూపంలో ఉంటాయి. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. జస్ట్ కొంచెం అంటే కొంచెము ఇలా సున్నాన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇందులోన మనము ఇంట్లోన మీగడ అనేది స్టోర్ చేస్తూ ఉంటాం కదండీ! పాల మీద మీగడ గట్టన్నో మీ దగ్గర ఉంటే వెన్నను కూడా వేసేసుకోవచ్చనమాట. ఇలా కొంచెం నేను పాల మీద మీగడని ఈ సున్నంలోనైతే వేస్తున్నాను. ఈ రెండిటిని కూడా మిక్స్ చేసేసుకొని దీన్ని మీరు 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. సున్నం అనేది మనకి ఆనెల్ని మెత్తబడి అలాగే ఇవి తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనం వెన్న వేసాం కాబట్టి ఆనెలు వచ్చే ప్లేస్‌లనేవి స్మూత్‌గా తయారవ్వడానికి, స్కిన్ అనేది సాఫ్ట్‌గా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. మీకు ఎక్కడెక్కడైతే ఈ ఆనెలనేవి వచ్చాయో దీన్ని మీకు ఆనెల పైన కాళ్ళకైనా లేదంటే చేతులకైనా కూడా ముఖ్యంగా ఎక్కువ మగవారికి వచ్చేస్తూ ఉంటాయండి. నేను చాలామందినైతే చూశాను. వాళ్ళు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా నైట్ టైమ్ పడుకునేటప్పుడు గాని, లేదంటే మీరు ఖాళీ సమయం దొరికినప్పుడు గాని దీన్ని వారానికి వారం రోజులు కూడాను చక్కగా మీ ఆనెల మీద ఉదయము, సాయంకాలం అప్లై చేసేసుకొని, ఇలా ఊడిపోకుండా టేపును గట్టిగా ఇలా మీరు చుట్టేసుకొని చూడండి. ఆనెలనేవి ఒక్క 1 వీక్‌లోనే మీరు తగ్గిపోయి నార్మల్ స్కిన్ అనేది సాఫ్ట్ అయిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. 100% మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఆనెలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ చిట్కానైతే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. జనరల్‌గా మన ఇళ్లలోన గుడ్డు అనేది వండుతూనే ఉంటాం కదండీ! గుడ్డు వండేటప్పుడు గుడ్డు పెంకులు ఖచ్చితంగా బయట పడేస్తూనే ఉంటామండి. గుడ్డు పెంకుల వల్ల మనము చాలా చాలా డబ్బులను ఆదా చేసుకొని మన శ్రమను తగ్గించుకోవచ్చు. ఎందువల్లంటే ఈ పెంకులు చాలా హార్డ్‌గా ఉంటాయి కాబట్టి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. నార్మల్‌గా మనము కిచెన్‌లోని వాడే మిక్సీ జార్‌లనేవి ఒక్కొక్కసారి షార్ప్‌నెస్ తగ్గిపోయి బ్లేడ్‌లనేవి మనకు కొంచెం తిరగకపోగా ఒక్కోసారి రిపేర్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా! బ్లేడ్‌లను షార్ప్‌నెస్ చేసి అలాగే అడుగు వైపు ఉన్న మురుకుని గట్టా తొలగించడానికి గుడ్డు పెంకులు చాలా బాగా యూజ్ అవుతాయండి. మిక్సీ జార్‌లోన అప్పుడప్పుడు నెలకొకసారి, 15 రోజులకొకసారి 2, 3 పెంకుల్ని చక్కగా వేసేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే గుడ్డు తొక్క అనేది చాలా షార్ప్‌గా ఉంటుంది కాబట్టి ఈ షార్ప్‌నెస్‌కి మిక్సీ జార్‌లో అడుగు వైపు ఏదైనా జంగు, మురుకు ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుందండి. అలాగే మిక్సీ జార్‌లు చాలా చాలా మంచి షార్ప్‌నెస్ వస్తాయి. స్టక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఒకసారి అయితే వీడియోలో క్లియర్‌గా చూడండి. ఇలా ఇంట్లోనే ఉండే మిక్సీ జార్‌లన్నిటిని అప్పుడప్పుడు గనక మీరు ఇలా చేసుకున్నారంటే షార్ప్ చేసుకున్నట్లయితే మిక్సీ జార్‌లు అనేవి షార్ప్‌నెస్ తగ్గిపోకుండా రిపేర్ రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. ప్రతిరోజు మన ఇంటికి తడిగుడ్డ పెట్టిన గచ్చులు అనేవి షైనింగ్ లేకుండా మురుకు పట్టేసినట్టు అక్కడక్కడ మరకలు అలాగే గచ్చుల మీద ఈగలు, దోమలు, పురుగులు, చీమలు లాంటివి తిరుగుతూ ఉంటాయి కదండీ! ఒక చిన్న మార్పు చేయడం వల్ల ఇంట్లోనే ఉండే ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టేయొచ్చండి. తడిగుడ్డ పెట్టి వాటర్‌లోని జస్ట్ వీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంచిది కూడాను. 1, 2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పు, 1, 2 చిటికెల వరకు కూడా కొంచెం పసుపును వేసుకొని వీటితో పాటు మీరు ఏదైతే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఫ్లోర్ క్లీనరు లేదంటే షాంపూ వాడతారో అవి మీరు దీంతో పాటు చక్కగా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనం యాడ్ చేయవలసిన అవసరమే లేదు. పసుపును, సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సో, తర్వాత నేను ఫ్లోర్ క్లీనర్ కూడా వేసానండి. తడిగుడ్డ పెట్టినంత సేపు ఒక రోజు వరకు మనకు మంచి స్మెల్ రావాలి ఇల్లంతా కూడాను అనాలనుకున్నట్లయితే కొంచెం అంటే కొంచెము మనం బట్టలకి సాఫ్ట్ టచ్ లాంటివి గట్టా పెడుతూ ఉంటాం కదండీ! కంఫర్ట్ లిక్విడ్. సో, దాన్ని కూడా కొంచెం అంటే కొంచెం డ్రాప్స్‌ని యాడ్ చేసుకొని ఈ విధంగా మీరు తడిగుడ్డ పెట్టుకున్నట్లయితే పసుపు వల్ల మనకేంటంటే ఇంట్లోనికి యాంటీబయాటిక్ అనేది కాబట్టి పసుపు ఈగలు, దోమలు, పురుగుల వల్ల రాకుండా ఉంటాయండి. అలాగే మనకి సాల్ట్ వల్ల మరకలు గానీ, కిందన పడిన ఏవైనా ఫుడ్ మరకలు లాంటివి గట్టను చాలా చాలా ఈజీగా మనకి క్లీన్ అవ్వడానికి కూడాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇలా తడిగుడ్డ పెట్టుకోవడం వలన ఇల్లంతా కూడాను ఎప్పుడు గచ్చులు కొత్త వాటిలో మెరిసిపోయి మంచి సువాసనలు వెదజల్లుతాయండి. ఇలా సాల్టు, పసుపు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఇంట్లోనే ఉండే నెగెటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు ఏవున్నా పోతే ఈగలు, దోమలు, పురుగులు, చీమలు కూడా గచ్చుల మీద ఉండకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలుసుకుందాం. మనలో చాలా మందికి చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి త్రోట్ ఇన్ఫెక్షన్స్, దగ్గు
దగ్గు, జలుబు అనేది వచ్చేసి కొంతమంది కొండ నాలుక అనేది వచ్చేసి గొంతు దగ్గర దురదలా వేసేస్తుంటుంది. వీటి నుండి 1-2 రోజుల్లోనే ఉపశమనం పొందాలి. ఎటువంటి మందులు వాడకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. దీనికోసం గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం పసుపు, కొంచెం రాళ్ళ ఉప్పును వేసేసుకోండి. త్రోట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించి గొంతు కిచకిచని తగ్గించడానికి ఈ వాటర్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఎప్పుడు కూడా ఇదే ట్రై చేస్తాను. మీరు కావాలంటే మీ ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా అడగొచ్చండి. దీన్ని గోరువెచ్చగా ఉండేటప్పుడు మనకు గొంతులోని వేసుకొని 2 పూట్ల కూడాను బుక్కలించి బయటకు ఊచేసినట్లయితే త్రోట్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, గొంతు దగ్గర కిచకిచలు ఇవన్నీ కూడా చక్కగా క్యూర్ అయిపోతాయి. చాలా మంచి రెమెడీ. ట్రై చేయండి. ఈ చలికాలంలో యూజ్ అయ్యే టిప్పే. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, ప్రతి ఒక్కరు కూడాను గ్యాస్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మంచి టిప్ అండి ఇది. సో, మనం గ్యాస్ అనేది ముందు ఇంట్లోని వాడుతునేటప్పుడు ఇంకొక గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసి ఇంట్లో సేఫ్‌గా ముందు స్పేర్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, ఒక్కొక్కసారి మనకి లీక్ అయిపోవడం, స్మెల్ వచ్చేయడం, గ్యాస్ అనేది త్వరగా అయిపోవడం, ఒక్కొక్కసారి బ్లాస్టర్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుందండి. సో, దీనికి రీజన్స్ వచ్చేసి గ్యాస్ అనేది బయటకి లీక్ అవ్వడం వల్ల మనకి తెలీదు అసలు గ్యాస్ అనేది ఏ విధంగా లీక్ అవుతుంది అనేది. సో, ఇలా గ్యాస్ లీకేజ్‌ని మనం ఎలా గ్యాస్ అనేది అంటే డెలివరీ బాయ్ మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు అది మంచి గ్యాసా లేదా లీక్ అయిన గ్యాసా తెలుసుకోవాలంటే సింపుల్‌గా ఈ చిన్న చిట్కాని ప్రయత్నించి చూడండి. సో, నేను ఈ టిప్ వచ్చేసి ఎవరైతే మనకి గ్యాస్ డెలివరీ చేస్తారో ఆ బాయ్ చెప్పిందేనండి. సో, నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. గ్యాస్ సిలిండర్ అనేది మన ఇంటికి బుక్ చేసినప్పుడు డెలివరీ అవుతుంది కదా! 2-3 రోజుల తర్వాత అప్పుడు మనం గ్యాస్ సిలిండర్ అనేది తీసుకునేటప్పుడు ఈ విధంగా మనం క్యాప్ అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి చిన్నది పైప్‌లా ఉంటుంది కదా! దాంట్లో కొంచెం వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసి అలా వదిలేసారంటే ఇలా మనకి ఎటువంటి స్పందన లేకుండా ఉందంటే ఇది మంచి గ్యాస్ అని అర్థము. ఒకవేళ ఇది లీక్ అవుతుంది అనుకున్నట్లయితే మనం వేసిన వాటర్ అనేది కిందకి మీదకి గాలికి బుడుకున సౌండ్ అనేది వచ్చేసి లీక్ అయిందనేసి మనకి క్లియర్‌గా అర్థమైపోతుందండి. ఆ తర్వాత ఈ వాటర్‌ని మీరు బయటకి తీసేయండి ఒక క్లాత్ సహాయంతో. ఇలా మనకి వచ్చే గ్యాస్ అనేది లీకేజ్ ప్రాబ్లమ్ ఉందా లేదంటే నార్మల్‌గానే ఉందా అనేది ఇలా కొంచెం వాటర్ వేసి మీరు చాలా చక్కగా చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ వాటర్‌లో డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటాయి అనుకున్నట్లయితే ఇటువంటి జాలి వేసేసి మీరు కరెక్ట్‌గా వాటర్‌ని పోసుకున్నట్లయితే మీకు గ్యాస్ లీక్ అవుతుందో లేదనేది తెలుసుకోవచ్చండి చాలా ఈజీగా. ఈసారి గ్యాస్ అనేది ఇంటికి వచ్చేటప్పుడు సింపుల్‌గా ఇలా కొంచెం వాటర్‌ని మీరు వేసేసి చూసారంటే లీకేజెస్ ఉన్నది మీకే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎటువంటి స్పందన లేదంటే ఆ గ్యాస్ అనేది చాలా సేఫ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత చక్కగా గ్యాస్ మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే గ్యాస్ నుండి వచ్చే ఎటువంటి సమస్యలైనా కూడా మీరు గ్యాస్ ఇంట్లోకి తేకుండానే చెక్ పెట్టేయొచ్చండి. దీనివల్ల మనకేంటంటే గ్యాస్ లీక్ అవ్వడం, ఒకవేళ వాసన రావడం, ఒక్కొక్కసారి తొందరగా గ్యాస్ లీక్ అయిపోయి మనకి చాలా చాలా తొందరగా గ్యాస్ అనేది అయిపోతుందండి. దీనివల్ల మనకు డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. గ్యాస్ కూడా మనకి బ్లాస్ట్ రావకుండా ఎక్కువ రోజులు గ్యాస్ అనేది వేస్ట్ అయిపోకుండా ఎక్కువ రోజులు రావాలనుకున్నట్లయితే జస్ట్ ఈ చిన్న చిట్కాని ప్రయత్నించి చూడండి. చాలా సేఫ్‌గా కూడా ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.